హాయ్ ఫ్రెండ్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ అండి ఇది. సో ఈ నోటిఫికేషన్లో మనకు మొత్తం 41 ఖాళీలకు కానీ నోటిఫికేషన్ రావడం జరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళకు 200 రూపాయలు అయితే ఫీజు కేటాయించడం జరిగింది. యూనిట్ వైజ్గా వేకెన్సీలు అనేవి ఇవ్వడం జరిగింది. మనకు బతిండా యూనిట్ ఇచ్చారు మొట్టమొదటిగా పంజాబ్లో ఉంది ఇది. సో ఈ యొక్క యూనిట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లోకో ఆపరేటర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు వచ్చేసరికి 2 ఖాళీలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగింది ఈ 2 ఖాళీలను కూడా. తర్వాత స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసరికి 5 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 3 ఉంచారు. ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చేసరికి 2 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 1 ఉంచారు. ఎస్సీ వాళ్ళకి 1 ఇవ్వడం జరిగింది. సో అందులో కూడా మళ్ళీ పీడబ్ల్యూ వాళ్ళకు ఒక వేకెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా లోకో అటెండెంట్ గ్రేడ్ 3 విభాగం వచ్చేసరికి 6 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 4 ఉంచారు. ఎస్సీ వాళ్ళకు 1 ఇచ్చారు. ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకు 1 ఇచ్చారు. సో ఈ విధంగా ఖాళీలు ఇవ్వడం జరిగింది. లోకో ఆపరేటర్ గ్రేడ్ 3 వచ్చేసరికి 24,000 నుంచి 67,000 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసరికి 23,000 నుంచి 56,500 వరకు మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చేసరికి 23,000 నుంచి 56,500 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. సో లోకో అటెండెంట్ గ్రేడ్ 3 వచ్చేసరికి 21,500 నుంచి 52,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు యూనిట్ వైడ్గా వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 41 ఖాళీలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక మనం క్వాలిఫికేషన్ వివరాలకు వద్దాం. లోకో ఆపరేటర్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసరికి ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ 2 కూడా జూలై 31వ తారీఖు వరకు చూడడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి 10th+ ఐటీ ఉన్న వాళ్ళ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. టర్నర్లో కానీ, ఫిట్టర్లో కానీ, వెల్డర్లో కానీ, మెషినిస్ట్గా కానీ, డీజిల్ మెకానిక్గా కానీ, లేదా లోకో మెకానిక్గా కానీ, మోటార్ మెకానిక్గా కానీ, మెషిన్ టూల్ మెకానిక్గా కానీ, ఆటో ఎలక్ట్రీషియన్గా కానీ, ఏ ట్రేడ్లో కానీ మీరు ఐటీఐ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏ ట్రేడ్లో చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది. డీజిల్ లోకో ఇంజన్గా ఆపరేషన్ చేసినట్లుగా అంటే నడిపినట్లుగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ లోకో ఆపరేటర్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే ఉద్యోగాలు అయితే 2 ఉన్నాయి. స్టోర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్. దీనికి ఏ డిసిప్లిన్లోనైనా అంటే ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. లోకో అటెండెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలు వచ్చేసరికి 10th క్లాస్ ఉండాలి. 10th పాటుగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. రైల్వేస్లో కానీ, ఫ్యాక్టరీ సైడింగ్లో కానీ, షంట్స్ మ్యాన్గా కానీ, షంటింగ్ పాయింట్స్ మ్యాన్గా కానీ పనిచేసిన అనుభవం ఉండాలని కోరడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ చెప్పాను, 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి మనకు. సో ఏజ్ కానీ మన క్వాలిఫికేషన్ కానీ 31/7/2019 నాటికి అనేది మనకు తీసుకోవడం జరుగుతుంది. ఇక మీకు శాలరీ చెప్పాను కదా, 23,000 నుంచి మనకు అప్రాక్సిమేట్లీగా 56,500 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. సో నేను మామూలు శాలరీ మీకు చెప్పాను, తమ్నేల్లో మామూలు శాలరీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క బేసిక్ పే ప్లస్ అలవెన్స్లు కలుపుకొని తక్కువలో మీకు శాలరీ అనేది ఇచ్చాను. మీరు ప్లేసెస్ని బట్టి మీకు అంతకన్నా ఎక్కువగా కూడా, మీ పోస్టింగ్ ప్లేస్ని బట్టి అంతకన్నా ఎక్కువగా కూడా మీకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. మీకు బేసిక్ పే వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ఇండస్ట్రియల్ డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క హౌస్ రెంట్ అలవెన్స్ మాత్రం వాళ్ళ యొక్క కంపెనీ అకామిడేషన్ కల్పిస్తే మాత్రం ఇవ్వరు. వాళ్ళ అకామిడేషన్ కల్పించని పక్షాన మీకు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అలవెన్స్ పక్కన పెట్టుకుంటే మీకు ఇంకా చాలా ఉన్నాయండి. పర్కిసైడ్స్, అలవెన్సెస్ అని, బెనిఫిట్స్ సచ్ యాజ్ లీవ్ ఎన్హాన్స్మెంట్ అని, మెడికల్ ఫెసిలిటీస్ అని, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అని, కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అని, గ్రాట్యుటీ అని, తర్వాత కంట్రిబ్యూటరీ గ్రాట్యుటీ, తర్వాత కంట్రిబ్యూటరీ సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్ ఫండ్ స్కీమ్ అని. సో ఈ విధంగా మీకు చాలా వరకు అలవెన్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అలవెన్స్లన్నీ కలుపుకొని ఒక 30 నుంచి 40,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది ప్లేస్ని బట్టి స్టార్టింగ్లోనే మీకు. ఓకేనా, మీకు అలవెన్స్లన్నీ చాలా బాగున్నాయి ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు. సో క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మిస్ కాకండి. ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రం ఆ 2 పోస్టులకు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 10th+ ఐటీఐతో కొన్ని పోస్టులనే మనకు, అదేవిధంగా 10th క్లాస్తో కూడా కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని ఇవ్వడం జరిగింది మనకు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అంటే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
పీడబ్ల్యూ క్యాండిడేట్స్లో జనరల్ వాళ్ళైతే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతే 13 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నోటిఫికేషన్ స్క్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు వివరాలకు వచ్చేసరికి 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. 200 రూపాయలు కూడా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆగస్టు 6వ తారీఖు నుంచి మీరు ప్రారంభించబడి సెప్టెంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క వెబ్సైట్ వచ్చేసరికి www.nationalfertilizers.com. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరియర్ సెక్షన్కి వెళ్ళండి. కెరియర్స్ నుంచి రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ఇన్ మెటీరియల్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ హెచ్ఆర్ డిసిప్లిన్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు మీకు అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. సో చాలా లేట్ అవుతుంది వీడియో, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మీకు కూడా బోర్ వస్తుంది, అందుకని చెప్పట్లేను ఇవి నేను. ఒకసారి ఇచ్చారు ఇవి చూసుకొని నీట్గా చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి వాళ్ళకు కొన్ని సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. సో ఎనీ వన్ ఆఫ్ ద సెంటర్ మేము ఎగ్జామినేషన్ కండక్ట్ అనేది చేయడం జరుగుతుందని మనకి ఇవ్వడం జరిగిందండి. సో వచ్చేసరికి జమ్మూ లేదా కాశ్మీర్ కావచ్చు, బఠిండా కావచ్చు, భోపాల్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ కావచ్చు, పానిపట్ కావచ్చు, లక్నో కావచ్చు, హైదరాబాద్, పాట్నా, గ్వాలియర్, రాంచీ. సో ఈ సెంటర్స్లో అన్నింటిలో కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు కంపల్సరీగా మీరు సెలక్షన్ ఇచ్చుకునేటప్పుడు హైదరాబాద్ అనేది ఇచ్చుకోండి. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేసి రాస్తారో వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ ఇచ్చుకోండి. సో ఎగ్జామినేషన్ విషయాలకు వచ్చేసరికి సెలక్షన్ విషయానికి వచ్చేసరికి మీకు రాత పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ రాత పరీక్ష వచ్చేసరికి 150 మార్కులకు మీకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం లిమిట్ వచ్చేసరికి 2 అవర్స్ అనేది ఇవ్వడం జరిగింది, 120 నిమిషాలు. మీకు ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి హిందీ మరియు ఇంగ్లీష్ వెర్షన్లో ఉండడం జరుగుతుంది. సో డిసిప్లిన్ రిలేటెడ్ అంటే మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్గా 100 మార్కులకు రావడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ కావచ్చు, మ్యాట్రిక్ లేదా 10th క్లాస్ లేదా 10+ ITI ఉద్యోగాల నుంచి చెప్పండి. సో వాటి నుంచి కావచ్చు మీకు ఆ యొక్క సిలబస్ ఆధారితంగా మీకు 100 మార్కులు రావడం జరుగుతుంది. మిగతా 50 మార్కులు వచ్చేసరికి జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ కలిసి మీకు ప్రశ్నలు అయితే రావడం జరుగుతుందండి. సో మీకు కంపల్సరీగా ఒక 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది మీరు సెలక్షన్ లిస్ట్లో ఉండాలనుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్, ప్లేస్మెంట్ వచ్చేసరికి ఆ యొక్క ఎన్ఎఫ్ఎల్ సెంటర్స్ లేదా ఎన్ఎఫ్ఎల్ సంస్థలు ఎక్కడెక్కడ అవుతున్నాయో ఆ యొక్క సంస్థల్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు పైన ఖాళీలు ఇచ్చిన వివరాల ప్రకారమే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ అనేది ఉంచుతాను, మీరు చదువుకొని అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.